చందమామ కథ కష్టార్జితం. కాట్రేని కోనలో కామయ్య అనే ఒక కమ్మరుండేవాడు. అతడు కత్తులు, కొడవళ్ళు, గుణపాలు, పారలు ఇటువంటి ఇనుప సామాగ్రి అంతా తన దుకాణంలో తయారు చేసేవాడు. ఇనుముతో సరుకు తయారు చేయడం అంటే సులభం కాదు. మండే కొలిమిని గాలి తిత్తులతో ఊదాలి, ఇనుమును బాగా ఎర్రగా కాల్చాలి. అలా కాల్చిన దాన్ని చల్లారిపోకుండా దిమ్మ మీద పెట్టి సమ్మెటతో బాదాలి. సమ్మెటతో బాదటానికి మంచి జబ్బ పుష్టి కావాలి. కామయ్యకి జబ్బ పుష్టి ఉంది. చెమటోడ్చి పనిచేసి డబ్బు సంపాదించుకోవాలన్న ఆసక్తి ఉంది. కామయ్య కొడుకు సోమయ్య, వాడు ఉత్త సోమరిపోతుగా తయారయ్యాడు. ఇందుకు కారణం వాడి తల్లి శేషమ్మే. శేషమ్మకి కొడుకు కొలిమి ముందు కూర్చొని కష్టపడడం ఇష్టం లేదు. మేనమామకి మళ్ళీనే తన కుమారుడు కూడా ఏదైనా ఒక ఉద్యోగం చేయాలి గాని కొలిమి దగ్గరికే పోకూడదని ఆమె ఉద్దేశం. ఆ ఉద్దేశంతో పలకా పుస్తకాలు కొనిచ్చి వాణ్ణి బళ్ళోకి పంపించింది. కామయ్యకి ఇదేమీ నచ్చలేదు. కుల వృత్తి చేయకపోవడం తనకు లోకానికి కూడా చెరిపేనని అతడి ఉద్దేశం. అయినా భార్య మాటకి ఎదురు చెప్పలేదు. సోమయ్య బళ్ళోకైతే వెళ్లేవాడు గాని వాడికి చదువేమీ అబ్బలేదు. పోనీ కొలిమిదిత్తి వద్ద కూర్చుని గాలైన పోయిరాదురా అబ్బాయి అని మందలించేవాడు కామయ్య. కాని కూర్చుని పనిచేయడం కంటే వీధులెంబడి తిరగడమే సరదాగా కనపడి సోమయ్య తండ్రి కంట పడడమే మానేశాడు. కామయ్య క్రమంగా పెద్దవాడైనాడు. జవసత్వాలు ఉడిగినాయి. నా తర్వాత ఈ దుకాణం మూసివేయవలసిందేనా అనిపించి చింతించాడు. నేను సంపాదించిందంతా నా కొడుకు 3 పూటల్లో తగలెట్టేస్తాడు, తర్వాత అడుక్కు తినడమేనా గతి అని వాపోయాడు. భార్యని పిలిచి, మన వాడిని రెంటికి చెడ్డ రేవడిగా చేశావు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమను, కుల వృత్తి నేర్చుకోమను అని మళ్లీ చెప్పి చూశాడు. తొందరపడకయ్యా, వాడు ఊరకే ఉండలేదు, ఏదో ఉద్యోగం కోసం వెతుకులాడుతూనే ఉన్నాడు అంది శేషమ్మ కొడుకు మీద గారం కొద్ది. కామయ్యకి ఒళ్ళు మండింది. ఏమిటి ఉద్యోగమా? వాడికి నీకు కూడా కష్టార్జితం అంటే ఏమిటో తెలియకుండా పోతోంది. నేను సంపాదించిన దాంతో తర్వాత కులుకుదామనుకుంటున్నాడు కామోసు. నా స్వార్జితంలో చిల్లిగవ్వ కూడా వాడిని ముట్టనివ్వను. ఏమనుకున్నావో, పని నేర్చింది మొదలు ఈనాటి వరకు నేను రోజు 2-3 రూపాయలైనా కళ్ళ చూడందే దుకాణం మిగిలేదే. వీణ్ణి 3 రూపాయలు కాదు 3 పావలా సంపాదించమని చూద్దాం అన్నాడు ఆవేశం ఉట్టిపడుతూ. అంతట్లోకి సోమయ్య వచ్చాడు. వాడితో శేషమ్మ, ఏమిరా నానిగా, మీ బాబు నిన్ను ఉత్తి చవటగా కట్టేశా చూసావట్రా, 3 పావలాలైనా సంపాదించలేవట నువ్వు అంది. సోమయ్య, ఓస్ అదెంత, చిటికలో గడించుకొస్తానన్నాడు. సోమయ్య వెళ్ళాడు. కాని వాడికి సంపాదన అంటే ఏంటో తెలిస్తేగా. పావలా కాసులు చెట్లకు కాస్తాయే ఏమన్నానా, కోసుకుని చక్కా రావడానికి 3 జాముల దాకా అక్కడ ఇక్కడ తిరిగి వచ్చి, అమ్మా తలనొప్పిగా ఉందే, ఎండనబడి తిరిగి వస్తాను అన్నాడు. ఏమన్నా గడించావంట్రా అంది శేషమ్మ. లేదు, భోంచేసి వెళ్తాలే మళ్ళీ అన్నాడు సోమయ్య. భోజనం చేసి పడుకొని సాయంత్రం దాకా నిద్రపోయాడు. తండ్రి దుకాణం నుంచి వచ్చి 3 పావలాలేవిరా అంటే ఏమిటి చెప్పటం. వాడికి తటాలన ఒక ఆలోచన తట్టింది. అమ్మా రేపు సంపాదిస్తాను, ఈ వేళ మటుక్కి నా 3 పావలాలు నువ్వివ్వవే అన్నాడు. తండ్రి ముందు పసివాడు నవ్వుల పాలైపోతాడేమోనని శేషమ్మ పెట్టెలో నుంచి 3 పావలా కాసులు తెచ్చి ఇచ్చింది. కామయ్య చీకటి పడే వరకు దుకాణంలో పనిచేసి ఇంటికి వచ్చాడు. సోమయ్య డాబుగా జేబులోంచి 3 పావలాలు తీసి తండ్రి చేతిలో పడేసి, చూసుకో అన్నాడు. కామయ్య ఆ 3 పావలా కాసుల్ని ఒక మాట అటు ఇటు తిరిగేసి చూసి, ఎక్కడెవరా అబ్బేవి అని అడిగాడు. ఎక్కడవేమిటి, పొద్దస్తమానం ఎద్దులా పనిచేసి సంపాదిస్తేను అని దబాయించాడు సోమయ్య. ఇది నీ కష్టార్జితం కాదు అంటూ ఆ 3 పావలాలు మండుతున్న పొయ్యిలోకి విసిరేశాడు కామయ్య. మర్నాడు శేషమ్మ సోమయ్యతో, ఇవాళైనా గడించుకురారా అంది. వాడానాడు తల్లికి తెలియకుండానే 1 రూపాయిని పెట్లోంచి తీసుకుపోయి మిఠాయి దుకాణం దగ్గర మార్చి పావలా పకోడీలకి జీడిపప్పు పాకానికి ఖర్చు పెట్టి మిగతా 3 పావలా తెచ్చి సంపాదించానంటూ రాత్రికి తండ్రి చేతిలో పడేశాడు. కిందటి రోజుకు మళ్ళీనే తండ్రి ఆ 3 పావలా కాసులు తిరగేసి మరగేసి, ఇది నీ కష్టార్జితం కాదు, నన్ను మోసగించబోకు అంటూ వాటిని కూడా పొయ్యిలోకి విసిరే
విసిరేశాడు. మూడో నాడు సోమయ్యకి పెట్టెలో ఏమీ చిక్కలేదు. అంతేకాకుండా తనది కష్టార్జితం కాదని తండ్రికి తెలిసిపోతోంది కూడాను. నిజంగా గడించి తేవాలని వాడు నిశ్చయించాడు. కాట్రేని కోనలో శనివారం సంత. వాడు సంతకి పోయి మూటాముల్లి మోసి కూలి డబ్బులు ఆర్జించడం ప్రారంభించాడు. చీకటి పడేదాకా మోసిన పావలా పోగవలేదు. మర్నాడు బళ్ళఘాటి వద్దకు పోయి పెట్టి బేడ ఊళ్ళోకి మోసుకుపోవడానికి ఒప్పుకొని డబ్బు గడించాడు. బలమైన వాడే అయినా సోమయ్యకి శ్రమ పడడం అలవాట్లేదు గనక పెట్టెలు మోయడం అంటే కష్టమే అనిపించింది. కాని పట్టుదలతో పనిచేశాడు. అయినా రోజంతా మోసిన 6 అణాల కన్నా ఎక్కువ గిట్టుబాటు కాలేదు. మర్నాడు కూడా మోస్తే గాని ముప్పావలా కూడలేదు. ముప్పావలా పోగవడంతోనే సోమయ్య తండ్రి చేతిలో వేశాడు. కామయ్య యథాప్రకారం ఇది నీ కష్టార్జితం కాదంటూ పొయ్యిలోకి విసిరేశాడు. కాని ఈ మాట సోమయ్య ఇదివరలా చూస్తూ ఊరుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి పొయ్యిలోంచి పావలా కాసుల్ని గబగబా పైకి లాగాడు. కామయ్య చిరునవ్వుతో, అబ్బాయ్, ఇది నీ కష్టార్జితం. ఇంతకు ముందు 2 సార్లు సొమ్ము పొయ్యిలో పారేస్తే నీకు రవ్వంతైనా బాధ కలగలేదు. ఎందుచేత? అది నీ కష్టార్జితం కాదు గనక. కష్టార్జితమైన సొమ్ము మీద ఇలాగే మమకారం ఉంటుంది. ఎవడో గడించిస్తే దాని విలువ తెలియదు. కనుక ఎవడి మానాన వాడు కష్టపడి గడించుకోవాలి అన్నాడు. నిజమే నాన్న అన్నాడు సోమయ్య. సంపాదన విలువ తెలిసిన సోమయ్య కష్టపడి ప్రయోజకుడై తల్లిదండ్రులను సంతోషపెట్టి తాను సుఖపడ్డాడు.